పెద్ద సినిమాకి సంబంధించి భయంకరమైనటువంటి రికార్డులు అలా అలా కొల్లగొట్టుకుంటూ పోతుంది. అయితే నిన్న రిలీజ్ అయింది. మన తెలుగులో నార్మల్గానే ఒక రేంజ్లో ఉంటాయి. ఎందుకంటే రామ్ చరణ్ గారి గురించి, ఆయన బ్రాండ్ గురించి మనకి పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే మన తెలుగులో మెగాస్టార్ నుంచి ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి వరకు కూడా ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తారో అది కూడా బాక్స్ ఆఫీస్ మీద మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఎలాగో రికార్డులు వస్తాయి. ఉన్నటువంటి రికార్డులన్నీ మెల్లగా పక్కకు తోసి ఆ రేంజ్లో వెళ్తుంది అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే రామ్ చరణ్ గారి పెద్ద సినిమాకి అలాంటి వైబ్ ఉంది. బట్ హిందీలో తెలుసా ఒక రేంజ్లో కొల్లగొట్టుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికే దాదాపు 30 మిలియన్ వ్యూస్ హిందీలో వచ్చాయంటే ఇంకా ఆలోచించండి. తెలుగులో ఎవరైనా కొడతారండి, కానీ హిందీలో కూడా రామ్ చరణ్ గారు మిగతా సినిమాలకి ధీటుగా ఇప్పటి వరకు యానిమల్ అనో లేదంటే ఇంకొక సినిమానో టాప్లో ఉన్నాయి ట్రైలర్కి సంబంధించిన హయ్యెస్ట్ వ్యూస్లో. బట్ వాటిని కొల్లగొట్టేటువంటి స్థాయికి ఇప్పుడు రామ్ చరణ్ గారు మరికొద్ది గంటల్లో వెళ్ళిపోబోతున్నారు. ఆయన సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ అలాంటి రికార్డుల దశగా వెళ్తుంది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. కాకపోతే ఉంటుందిగా కొంతమందికి ఇంకా ఆ కుటుంబం మీద పడేడ్చేటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుందిగా, వీళ్ళకి తొత్తర ఆగట్ల. వామ్మో అక్కడ కొల్లగొట్టేస్తున్నాడు, ఇక్కడ కొల్లగొట్టేసాడు, ఇప్పటికే 25 మిలియన్ వ్యూస్ అలా ఈజీగా 12 గంటల్లో కొట్టుపడేశారు అని చెప్పి ఉంటుంది కదా బాధ. ఆ బాధ అంతా కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. పాపం వాళ్ళ ప్రయత్నంగానే ఉండేటువంటి పరిస్థితులు అయితే చాలా బలంగా ఉన్నాయి. ఎందుకంటే రికార్డులు ఇప్పటికే దాదాపు అన్ని లాంగ్వేజెస్లో కలిపి 50 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే ఆలోచించండి. ఇంకా 24 గంటల అవ్వలోపే ఇక్కడ 50 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే ఇంకా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఎవడైతే ఈ నెగిటివ్ ప్రచారం చేశారో ప్రతి ఒక్కడు కింద పైన అన్నీ మూసుకొని కూర్చోండి. ఇంకంతకు మించి మీకు చెప్పలేం. ఈ సినిమా ఒక రేంజ్లో కొట్టబోతుంది. కొట్టిన తర్వాత మాట్లాడదాం. కావాలంటే అప్పుడు నా పేరు గుర్తుపెట్టుకుని ఛానల్ని గుర్తుపెట్టుకుని మరీ రండి. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ సర్టిఫికెట్తో పాటు వాళ్ళు ఇచ్చినటువంటి రివ్యూ చాలు. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ సినిమాకి రివ్యూలు అంటే ముందు రివ్యూ అంటే సినిమా చూసేటువంటి వ్యక్తులు సెన్సార్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేషన్ మాత్రమే కాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి రివ్యూ చూస్తే మైండ్ బ్లోయింగ్ అని నిన్న మొన్న కూడా మనం వీడియో చేసుకున్నాం. ఇంకా బయట ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ని, సీన్స్ గురించి నేను ప్రత్యేకించి తెలుసుకున్నా. నిజంగా చెప్తున్నాను కదా, రామ్ చరణ్ గారికి ఈసారి నేషనల్ అవార్డు రాకపోతే అప్పుడు నన్ను అడగండి. మాట గుర్తుపెట్టుకోండి, ఏదో అనేస్తున్నాను కదా అని చెప్పి అనుకోవద్దు. నేషనల్ అవార్డు రామ్ చరణ్ గారు ఒక తెలుగు వ్యక్తిగా ప్రౌడ్ మూమెంట్గా మనం తీసుకునేటువంటి ఆ టైంలో మళ్ళీ మాట్లాడుకున్నాం. ఈసారి రాసి పెట్టుకోండి, రామ్ చరణ్ గారు ఈ సినిమా ద్వారా నేషనల్ అవార్డు కొట్టబోతున్నారు ఉత్తమ నటుడిగా. అందులో ఎటువంటి సందేహం లేదు. కొన్ని సీన్స్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్తా. ఈ సినిమాలో మీరు ఇప్పటికే ట్రైలర్లో చూసుంటారు. ఒక బాడీని పెట్టుకుని ఆయన ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఆ యాక్టింగ్ మీరు చూస్తే జస్ట్ ఒక 2-3 సెకండ్లే కనిపిస్తుంది కాబట్టి పెద్ద ఇంపాక్ట్ కనిపించదు అనుకుంటున్నారేమో. సినిమాలో థియేటర్లో ఆ సీన్కి వచ్చినప్పుడు పూనకాలు తెప్పిస్తుందట. ఒక్కొక్కళ్ళి రోమాలు నిక్కపొడుచుకునేటువంటి సీన్ అట్టది. రామ్ చరణ్ గారు శివ తాండవం అంటే ఏంటో ఆ సినిమాలో ఆ సీన్లో చూపించారట. నాట్ ఓన్లీ ఆ ఒక్క సీన్, ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి. దాని గురించి ప్రత్యేకంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్తా. ఇంకొక సీన్ గురించి మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అది రైల్లో ప్రయాణిస్తూ రామ్ చరణ్ గారు ఒక్క సీన్ ఉంటుందట. ఎమోషనల్కి ఇప్పటి వరకు ఒక టాప్ హీరో ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేసింది కూడా ఉండదట. అసలు ఆ సీన్ చూస్తే వామ్మో ఏంది రామ్ చరణ్ గారు, అసలు ఈయన రామ్ చరణేనా, అసలు ఏంటి యాక్టింగ్ ఇంత అద్భుతంగా ఉంటుందా, అసలు ఏంటి పర్ఫార్మెన్స్ అనుకునే గడియలు, అసలు ఆ సీన్స్ మీరు మాటల్లో చెప్పలేను. నాకు వేరే వాళ్ళు ఆ సీన్ గురించి చెబుతుంటేనే అసలు నరాలు తెగిపోతాయా అనుకునేటువంటి పరిస్థితి వచ్చింది. రామ్ చరణ్ గారు ఆ సీన్ను నిజంగా బుచ్చిబాబు గారు ఎలా రాశారో తెలియదు, కానీ రామ్ చరణ్ గారు అయితే మాత్రం పిచ్చెక్కించేశారట.
ఇంకా నేను చెప్తున్నానుగా ఆ 7 దగ్గర రామ్ చరణ్ గారు చేసేటువంటి సీన్స్, ఇలాంటి సీన్స్ చాలా ఉన్నాయట. ఇవన్నీ చూస్తే ఏదో శవాలు లెగటం, థియేటర్లు తగలబడిపోవటం అంటే మాటల ద్వారానే విన్నాం. బట్ రేపు మనం చూస్తాం. ఎస్పెషలీ ఆ బాడీ దగ్గర రామ్ చరణ్ గారు, అలాగే ఈ ట్రైన్ దగ్గర రామ్ చరణ్ గారిని మీరు చూస్తే శవాలు లెగటం అంటే ఏంటో మీరు చూడబోతున్నారు. పెద్ది గురించి ఇంతకన్నా నేను ముందుగా ఏమి చెప్పలేను. ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి. పైల్వాన్గా కావచ్చు, ఇంకా మాటల్లో లేవు. సినిమాకి సంబంధించి సినిమా రిలీజ్ అయిన తర్వాత 3వ తారీఖు సాయంత్రం రివ్యూలో మాట్లాడుకుందాం. ఎవడెవడైతే నోర్లు ఇష్టానుసారం వాగుతున్నారో కంట్రోల్లో పెట్టుకోండి. ఆ తర్వాత అన్నీ మూసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకొకసారి నెగిటివ్ స్ప్రెడ్ చేయాలనేటువంటి మీ కుట్రలు ఎన్నైనా బిక్కుంటారా. మీ వల్ల కాదు పెద్దిని ఆపటం, మీ వల్ల కాదు పెద్ది రికార్డులని ఆపటం. గుర్తుపెట్టుకోండి.